హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్స్ ఇందో. సో ఈ రోజు వీడియోలో ఏం చెప్తా అంటే, ఈరోజు మొత్తం నేను అసలు ఎందుకు వచ్చినా, ఏంది అసలు ఎందుకు వచ్చినా నేను ఊరికి ఒక్కదాన్నే అన్ని మీకు ఈరోజు నేను చెప్తా అనమాట. సో బేసికలీ ఈ 3 yearsకి ఒకసారి మా ఊర్లో ఇలా జరుపుతారు. దీన్ని మా దగ్గర చాటల పండుగ అని అంటారంట. సో ఆ చాటల పండుగలో ఏంటంటే అసలు ఏం చేస్తామంటే, మా ఇంట్లో ఉన్న పాత చాటలు తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళ అసలు ఊర్లో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు బయట వెళ్ళి ఒక కోడిని తీసుకెళ్ళి, కొంచెం అన్నం తీసుకెళ్ళి, మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉంటాయో వాటిలో తీసుకెళ్ళి బయటికి వెళ్ళి వండి తినేసి, అసలు మనం ఏం తీసుకెళ్ళామో మొత్తం అక్కడే పడేసి రావాలన్నమాట బేసికలీ. సో ఇది ఎందుకు అట్లా చేస్తారంటే, మన ఊర్లో ఏమైనా శని ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దోషం ఉంటే ఊర్లో వాళ్ళు ఎక్కువ చనిపోతూ ఉంటారు కదా, సో అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా ఇలా చేస్తూ ఉంటారనమాట. 3 yearsకి ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఈ ఇయర్ ఈ రోజు మేము ఇట్లా జరుపుకుంటున్నాం అనమాట ఈరోజు. సో మేబీ ఈ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఎడిట్ చేసి, బట్ ఈరోజు మేము చేస్తాము. అండ్ దీంట్లో మనం ఒక్క ఐటమ్ కూడా రిటర్న్ తీసుకురావద్దు. మార్నింగ్ స్నానం కూడా చేసుకోవద్దంట. స్నానం చేసుకోకుండా వెళ్ళి ఇట్లా తినేసి మళ్ళీ మేము ఈవినింగ్ 3 వరకు అవుతుంది. ఆ టైం వచ్చి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు రెడీ అవ్వాలి. అండ్ గుడి దగ్గర కూడా కొన్ని కొబ్బరికాయలు అవి కొట్టాలంట. సో నాకు కూడా ప్రాపర్గా తెలీదు అసలు ఏంది ఎందుకు అనేది, మొత్తం డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే ఇప్పుడే నేను లేచిన, బ్రష్ చేసుకున్నా. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వీడియో. ఎప్పుడు చూడండి బ్రష్ చేసుకుంటుంది, తినడం కూడా అవుతుంది. ఇప్పుడు మేము బయలుదేరిపోతాం, మ్యాక్స్ 1 hourలో వెళ్ళిపోతాము. ఈవెన్ బియ్యం కొంచెం కొంచెం ఐటమ్స్ అన్ని మనం మూట కట్టుకొని తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అక్కడికి వెళ్ళి ఒక కుండలో వండేసుకొని, నేను కుండ తీసుకున్నా, అందుకే తీసుకున్నా మా పిన్ని వాళ్ళు చెప్తే. సో కుండలో వండేసుకొని తినేసి అక్కడ పడేసి రావాలి. బట్ బేసికలీ ఇది ఫ్యామిలీ మొత్తం చేసుకోవాలి. బట్ బ్యాడ్ లక్ కొద్దీ నేను ఒకదాన్నే వచ్చాను. అట్లీస్ట్ నేను ఒకదాన్నైనా వచ్చాను అని హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ వెళ్తుంటే మన ఇంటి మీదే కదా దృష్టి అది పడేది. సో ఎందుకులే ఎఫెక్ట్ అని చెప్పి నేను వచ్చేసిన. చాలా ఈ రోజుకైతే ఇప్పుడు మా ఇల్లు ఓపెన్ చేసినాక ఇట్లా బయట మంచం పెట్టుకున్నా. చాలా కూల్గా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంటి ముంగట నాకు మంచం ఉంటే, ఇక్కడ మంచం ఉంటే చాలా మంది వచ్చి కూర్చుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. విలేజ్కి వస్తే ఆ వైబే వేరు కదా. నాకైతే బాగా అనిపిస్తుంది. చాలా ఇప్పుడైతే నేను అసలు ఏం తినలే. లెట్స్ ఈట్ సంథింగ్. నాకు మాక్సిమం ఒక 15 takes అయి ఉంటది ఇంట్రో చెప్పడానికి. వీడి వల్ల అసలు ఇంట్రో చెప్తుంటే మధ్యలో వీడి బండి గురించి తీసుకొస్తున్నాడు. ఊరికే హేగేస్తున్నా బండి ఇది అంటూ ఇరిటేట్ చేసి పడేసిండు. అండ్ చూడండి ఇంత ప్రశాంతంగా గడుపుకుంటున్నాడు ఇప్పుడు. మేము రెడీ అయిపోయాము, ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. మా ఇంటి ముందు ఒక కొబ్బరికాయ కొట్టేసి అందరం రెడీ అయిపోయి ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఊర్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్తున్నారు అనమాట. చాట పూజ అంట. సో ప్రాసెస్ ఏముంటుందో నాకు కూడా తెలీదు, వీడియోలో చెప్తూ ఉంటా, చూస్తూ ఉండండి. చూడండి అంతా గుంపు కూడా ఉన్నది. ఇక్కడ దమ్మొస్తుంది, జల్లి తీసుకొచ్చేసారు. ఇది మా ఊళ్ళో గుడి అనమాట. ఇప్పుడు ఈ గుడిలో ఫస్ట్ పూజ చేసేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మేము బయలుదేరాలి. మా బాబాయ్ కొడుతున్నారు చూడండి. ఈవిడే మా అమ్మవారు. చూడండి గైస్, అందరు ఊళ్ళో వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు అనమాట ఇప్పుడు బయలుదేరడానికి. అందరు ఆటోలు కూడా లైన్ లో పెట్టేసారు. గుంపు బయలుదేరడమే ఉందన్నమాట. ఎందుకు ఆగిరో నాకు కూడా తెలీదు. కొద్దిసేపట్లో మేము కూడా వెళ్ళిపోతాము. చలో, ఇప్పుడు అందరు బయలుదేరుతున్నారు గైస్, ఇప్పుడే జస్ట్ బయలుదేరుతున్నారు. మొత్తం నేను మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. అందరు నన్నే చూస్తున్నారు. సో కొంచెం నర్వస్ గా అనిపిస్తుంది. స్టిల్ మనం తీద్దాం వీడియో, ఎందుకంటే మన ఊళ్ళో మనం యూట్యూబర్ కాబట్టి అందరు మనని చూడడం సహజమే. గైస్ ఇది ఇంకొకటి దగ్గర ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట. చూడండి గైస్ ఎంత క్రౌడ్ ఉందో. ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇది అడ్డం ఎందుకు పెట్టిర్రు అంటే, మేము వెళ్ళిపోయిన దాని తర్వాత లోపల ఎవరు రావద్దు. మళ్ళీ మేమందరం కంప్లీట్ చేసేసుకున్న దాని తర్వాతనే రావాలంట. దానికోసం ఊరికి ఎదురుగా ఇలా వేసారు. అండ్ ఇక్కడ చూడరు ఊటగింపు డాన్స్ వేస్తారు.
పని ఉంటుంది మా లంబడోళ్ళతో, మామూలుగా ఉండదు. గైస్ ఇప్పుడు ఒక మేకనైతే బలిస్తున్నాం. బలిచి జస్ట్ పడేస్తారంట, దాన్ని తినరు చేయరు. ఎందుకంటే మా ఊరు ఎటువంటి శని రాకూడదు, మొత్తం వీడికెళ్ళి వెళ్ళిపోవాలని ఒకటి మేకనైతే బలిస్తున్నాము. చూపిస్తా. అట్లుంటది మా బంజారాలో. ఎన్ని ఖర్చులు ఉంటాయంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు సరిపోవు అన్ని ఉంటాయి. సో గైస్ నా పరిస్థితి మీరే చూడండి. ఊర్లోకి వచ్చి ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ నడుచుంటాము. ఫుల్ అడిచిపోయినా, నా మేకప్ మొత్తం పోయింది. ఇప్పుడు మేము ఒక స్పాట్ వెతుకుతున్నాం మాకు వండడానికి, ఎక్కడ పెట్టాలి ఏంది అని చెప్పి మేము ఇప్పుడు స్పాట్ వెతుకుతున్నాం అనమాట. మా పిన్ని వాళ్ళైతే వెళ్ళిపోయారు, మేమే వచ్చినాం కొంచెం లేట్. వాళ్ళ ఆటో మీద వచ్చినాం, మేము నడుచుకుంటూ వచ్చినాం అనమాట. వీడియోస్ కోసం ఎంత దూరం నడిచానో నాకే తెలియాలి. మీరు లైక్లు కొట్టారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారులే. కానీ ఇప్పుడు చూద్దాం మేడ స్పాట్. అందరు వచ్చేసి ఇప్పుడు ఫైనల్ మేము స్పాట్ వెతుకుతున్నాం అనమాట. అది నా పొయ్యి, ఇది మా బాబాయ్ వాళ్ళ పొయ్యి. ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేస్తా. ఫైనల్ ఇప్పుడు మేము పెట్టేస్తాం అనమాట. ఇవ్వకుండా ఇది రైస్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకున్నాము. చూడండి గైస్, మేము స్పాట్ అయితే వెతికేసినాము. స్పాట్ వెతికేసి పొయ్యి కూడా పెట్టేసుకున్నాం. ఇంకా కూరగాయలు కట్ చేసేసి ఈ కోడిని బలిచ్చేయడమే. ఇంకా ఈ కోడి నాది, దీని కిందేమో నాది, ఇది మా బాబాయ్ వాళ్ళది. గైస్ ఇప్పుడు మేము కోడిని బలిస్తున్నాం. అయితే గైస్ మేము ఫస్ట్ స్పాట్ దగ్గర కూర్చున్నాం కదా, అక్కడ మా అత్తమ్మ వాళ్ళకి దూరం అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆడికెళ్ళి ఈడికి తీసుకొచ్చేసినాము. అంటే అందరం ఫ్యామిలీ కలిసి చేసుకుందాం అని చెప్పి. సో అందరు పనిలో ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. ఇప్పుడే అంతా కట్ చేస్తున్నారు, వండుతున్నారు అన్నం అదంతా కూడా. మేము ఇక్కడ చిల్ అవుతున్నాం. గైస్ మా దగ్గర ఓన్లీ కోడి మాత్రమే కోయాలి, కానీ మేము మాత్రం వెరైటీగా చేపలు కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇగో పైల్వాన్ వల్లనే వెరైటీగా కోస్తున్నాం. ఇంకా గైస్ చేపలు తింటున్నాం ఇప్పుడు మేము. చాలా మజా వస్తుంది ఇక్కడ. ఎక్కడ వండితే ఆ టేస్టే వేరు కదా. సూపర్ గా ఉంది. ఇప్పుడు ఫైనల్లీ మేమందరం కలిసి లంచ్ చేస్తున్నాం అనమాట. అంతే కుండలో వండిన బిర్యానీ, సారీ చికెన్ మస్తు ఉంటది కదా. బాగుండదు. ఎప్పుడు మెక్కుదామని ప్లేట్ కూడా ఆగేసి నోట్లో మొత్తం నీళ్ళే తిరుగుతుంది. బాగుంది. వాళ్ళది ఇంకా తాగుడు అవ్వనే లేదు. సో గైస్ ఇప్పుడు మేము వచ్చిన పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అంతా ఎంజాయ్మెంట్ అయిపోయింది, అంతా తీసేసినాము. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఏ వస్తువు మేము తీసుకొచ్చిన, ఏ వస్తువు మీన్స్ అంటే యూజ్ చేసుకోవడానికి, వంటలు అవి చేసుకోవడానికి ఏదైతే మేము యూజ్ చేసామో దాన్ని అసలు మేము రిటర్న్ ఇంటికి తీసుకెళ్ళొద్దు. ఈవెన్ మీకు చూపిస్తాను అండి. అండ్ రైస్ కర్రీస్ ఏమున్నా అన్నం కూర మిగిలిన మేము తీసుకెళ్ళొద్దు. సో గైస్ ఇవాళకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.